కిందన మీరు అందరూ చూశారు కదండి, యూట్యూబ్లో పెట్టాను. కింద కింద అంత పెట్టుబడి అయితే పైన పెట్టలేదు. సింపుల్గా 2 గదులు కట్టుకున్నాం. ఆ 2 గదులన్నా ప్రార్థనకు ప్రత్యేకంగా గది ఉండాలి, మనసారా చేసుకోవాలన్న ఆశ చొప్పున కట్టుకున్నాం. మాకైతే కింద లేదు, సరిపోద్ది. కేవలం ప్రార్థన కొరకే కట్టుకున్నామండి. ఇదిగో షెడ్ కనపడుతుందా, రేకుల షెడ్. మరి రేకుల షెడ్లాగా అయితే ఉండదు, కానీ సీలింగ్ అవి చేయించేయడం వల్ల బాగుంటుంది. కేవలం ఈ రేకుల షెడ్డు ప్రార్థనకి ప్రత్యేకంగా నాకు గది ఉండాలన్న కారణం చేత కట్టుకున్నామండి. మాకు కింద సరిపోద్ది, మా ఇల్లు పెద్దది కాబట్టి కింద సరిపోద్ది. ఇదిగోండి, ఇక్కడ మేడమే బట్టలు ఆరైనాక పిల్లలు అది ఆడుకుని మేడ మీద ఆడుకుంటే కూర్చోడానికి ఉంటుందని ఇలా బల్ల కట్టించుకున్నాం. కూర్చోడానికి ఉంటుందని బల్ల కట్టించుకున్నాం. ఇదిగోది ట్యాంక్ అండి, వాటర్ ట్యాంకు. రాగిది మాట, లోన్ రాగి, పైన ప్లాస్టిక్. బయట ఇదంతా ఏంటంటే ఉయ్యాళ్ళు. మా పిల్లలు ఊగడానికని, మాకు 2 పిల్లలు కదా, 2 ఉయ్యాలు వాళ్ళ డాడీ చేత కట్టించుకున్నారు. మేడ మీద కొద్దిసేపు ప్రార్థన చేసుకున్నాకని వచ్చినప్పుడు కొంచెంసేపు మేడ మీద ఆడతారండి, ఉయ్యాలు ఊగుతారు పిల్లలు. చూసారా బయట అంతా. ఇప్పుడు ప్రార్థనా గదిలోకి వెళ్దాం. ప్రార్థనా గది నేను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాను. చూడండి, ప్రార్థనా గది ఇది. ఇటు సైడ్ చూడండి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. ఇలా ఇక్కడ వాక్యం రాయించుకున్నామండి. ప్రత్యేకంగా ప్రార్థన కొరకు కట్టుకున్నాం ఈ గది. ఇందులో ఏం పెట్టాం, ఓన్లీ ప్రార్థనకు సంబంధించినవి మాత్రమే ఉంటాయి, ఇంకేం ఉండవు, ఖాళీగా ఉంటుంది. మేము ఎప్పుడైనా ప్రార్థన పెట్టుకున్నా ఇలా మేడ మీద పెట్టేసుకుంటాం. వాక్యాలు, కబోర్డ్లో వాక్యాలు పెట్టుకున్నాం. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యం ఆశీర్వదించబడును గాక. ఇవన్నీ వాక్యాలండి. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు వలె మొక్కల వలె ఉందురుగాక. ఇది కబోర్డు. ఈ కబోర్డులో ఇలా వాగ్దానాలు పెట్టుకున్నామండి. కిటికీ దగ్గర ఇలాగా బల్ల, గ్రానైట్ బల్ల వచ్చింది. ఇది స్టోర్ రూమ్. సీలింగ్ చేయించారండి, రేకుల షెడ్డే, కానీ రేకుల షెడ్లాగా అయితే ఉండదు, మొత్తం సీలింగ్ చేయించేసారు.
ఎలా ఉంది మా ప్రార్థన గది ఎలా ఉందండి? ఇక్కడ ప్రార్థన టేబుల్ ఉంటుంది, దీని మీద బైబిల్ ఉంటుంది, ఇక్కడ ప్రార్థన చేసుకుని క్లాత్ వేసుకుంటాం. మా పిల్లలు ఇద్దరు మేమిద్దరం నలుగురు ప్రార్థన చేస్తే పరలోకం దిగి వచ్చినట్లుగానే ఎంతో ఆనందంగా మరి మా పిల్లలతో మేము ఆరాధన చేసుకుంటాం, పాటలు పాడుకుంటాం, వాక్యం చదువుకుంటాం. పిల్లలు వాక్యాలు చెప్తారు. చక్కగా మనసారా ప్రార్థన చేసుకుంటామండి. ఇంక ఇది ప్రార్థనకు తప్ప మరి ఏం పెట్టలేదు ఇందులో. ఏంటి ప్రత్యేకపరుచుకున్నాం, ఇది ప్రార్థనకే గది. చూశారు కదండి ప్రార్థన గది ఎలా ఉంది. ఇప్పుడు ఇంకో గది చూద్దాం. ప్రార్థన పెట్టించుకుంటే ఇంక ఇలా మేడ మీద పెట్టేసుకుంటామండి. ఇలాగా పెద్దదే ఖాళీగా ఉంటుంది. ప్రార్థన పెట్టుకుంటే ఇలా పెట్టేసుకుంటాం ఈ ప్లేస్లో. ఇప్పుడు ఇంకో గది, ప్రార్థనా గది కాకుండా మళ్ళీ ఇంకో గది కట్టుకున్నాం. ఇంకొకటే కట్టలేం కదా, కట్టడం అయితే ప్రార్థన గది కొరకే పైన షెడ్ వేసాము. ఇందులో మరి పాతది బీరువా అంటే పాడేలేం కదండి, తప్పుడు కట్టుకుని బట్టలు పెట్టేసుకున్నాం అన్నమాట. కింద కబోర్డ్స్ అయ్యి మొత్తం పని అయిపోయింది కింద లేయర్లో. ఇందులో నార్మల్గా కట్టుకుని బట్టలు. ఇది దాని అంత గది ఉండదండి, ఎందుకంటే ఆ పక్కన స్టోర్ రూమ్ వచ్చింది, దానివల్ల ఇది చిన్నది వచ్చింది అన్నమాట. ప్రతి ఇంటికి స్టోర్ రూమ్ అనేది ఉండాలి. మేము స్టోర్ రూమ్ కట్టుకోవడం వల్ల ప్రార్థన గది పెద్దదే కానీ ఈ గది మాత్రం చిన్నది వచ్చింది. మరి గబుక్కు మేడమే బట్టలు అవి ఆరేసుకుని కిందకి తెచ్చుకోకుండా ఇక్కడే మాట తెరుచుకుని ఇక్కడే పెట్టేసుకుంటాం. గబుక్కు ఒక్కసారి మాట తట్టినా కాళ్ళు తల కుర్చీలో పడేస్తాను. ఎలా ఉందండి మా ఇల్లు? కేవలం ఇది ప్రార్థన గురించే ఈ షెడ్ అన్నది కట్టుకున్నాం. మరి చూసారా, ఇక్కడ కూడా సీలింగ్ వేయించేసారండి. బయట కూడా మరి బయట కూడా సీలింగ్ వేయించేసారు, బయట కూడా రేట్లేదు. మరి ఈ గృహం ఇలా కట్టబడిందంటే దేవుని మహాకృప అండి. ఈరోజు ఎన్నికలేని మా బ్రతుకుని దేవుడు నిలబెట్టాడు. ఈ గృహం మరి కింద అయితే చాలా బాగుంటుంది. యూట్యూబ్లో పెట్టాను, కింద లేరు, ఇది పైన రేకుల షెడ్. యూట్యూబ్లో పెట్టిన చూడండి. కింద లేరు అయితే చాలా బాగుంటుంది. అడుగడుగునే వాక్యాలు ఉంటాయి. కిటికీల దగ్గర కూడా వాక్యాలు వేయించి మరి కటిల్ని మోడల్గా మరి వాక్యాలతో వేయించుకున్నాం. యూట్యూబ్లో ఉంటుంది ఆ వీడియో చూడండి. మేము ఇక్కడ బోర్డు కూడా వేయించాం, నేనును నా ఇంటి వారము యెహోవాను సేవించుదుమని. అది బయటికి కింద నుంచి ఆంతుందండి, ఇక్కడ నుంచి ఆందో, ఇక్కడ నుంచి ఆందో, కింద నుంచి ఆందో. కిందకి వెళ్తే కింద నుంచి ఆంతుంది చూడండి, ఆంతుందని. ఏంటంటే ఇది వాక్యం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు అన్న వాగ్దానం మరి ఇంటి ముందు ఏం చేయండి. మా కుటుంబం అంతా కూడా మరి దేవుడిని నమ్ముకుంది. అట్టి భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. దేవుడికి ఏమిచ్చి కూడా రుణం తీర్చలేమండి.
ఈరోజు మేము బ్రతుకున్నామంటే దేవుడి మహాకృప. 3 బారిపోయిన జీవితాన్ని దేవుడు సిగురింపజేశాడు. ఇవాళ కుటుంబంగా కట్టాడండి దేవుడు. కింద లేరు చాలా బాగుంటుంది. యూట్యూబ్లో ఉంది చూడండి. చూసారు కదా ఎలా ఉంది. సీడీలకి వర్షం కురకుండా అలాగే రేకేస్తుందన్నమాట. మేడ మీద కూడా బాత్రూమ్ కట్టుకున్నాం. కింద బాత్రూమ్ ఉంది కానీ పైన ఇది పైన మరి బాత్రూమ్ ఉండాలి కాబట్టి గొప్పకో బాత్రూమ్ అంటే పిల్లలతో సరిపోదు కదా అని పైన ఒకటి కట్టుకున్నామండి. మా ఇల్లు ఎలా ఉంది పైన కన్నా కూడా కింద చాలా బాగుంటుందండి. వీడియో పెట్టింది చూడండి.